హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది, కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది, అష్టమి తిథి, రోహిణి నక్షత్రం ఎప్పుడు ఉన్నాయి, అలాగే పూజ ఏ సమయంలో చేస్తే మంచిది, మనకి కృష్ణాష్టమి 26వ తారీఖు 27వ తారీఖు అనే డౌట్ చాలామందికి ఉందండి. అవన్నీ క్లియర్గా ఇందులో తెలుసుకుందాం. ఈ వీడియోని చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉందండి. శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించారండి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారని నమ్ముతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారండి. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, ప్రాముఖ్యత అన్నీ తెలుసుకుందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసి 26వ తారీఖు 27వ తారీఖు 2 రోజులు ఉందండి. అష్టమి తిథి ఇప్పుడు ఎలాగో తెలుసుకుందాం. అష్టమి తిథి ప్రారంభం ఎప్పుడంటే 2024వ సంవత్సరం ఆగస్టు 26 సోమవారం ఉదయం 3:39 నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు 27 మధ్యాహ్నం 2:19 అష్టమి తిథి ముగుస్తుందండి. అష్టమి తిథిని పాటించేవాళ్ళు ఖచ్చితంగా మనం 27వ తారీఖు పూజ చేసుకోవాలి. అష్టమి తిథిలో అర్ధరాత్రి జన్మించారు కాబట్టి 26వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి 12:45 లోపు మీరు పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఇక నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం ప్రారంభం వచ్చేసి 26వ తారీఖు మధ్యాహ్నం 3:55 నుంచి ఆగస్టు 27 మధ్యాహ్నం 3:38 కండి 27 మధ్యాహ్నం 3:38 ముగుస్తుంది రోహిణి నక్షత్రం వచ్చేసి. ఇక మనకి కృష్ణాష్టమి వచ్చి ఉదయం ఉంది కాబట్టి 27వ తారీఖు మంగళవారం కృష్ణాష్టమి అండి. మీరు అర్ధరాత్రి పూజ చేసేవాళ్ళు అర్ధరాత్రి చేసుకోండి. లేదు మాకు ఆ టైంలో కుదరదు అనుకునేవాళ్ళు అష్టమి తిథి పోకుండా పూజ చేసుకోండి. పూజా విధానం గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఉదయాన్నే లేచి స్నానం చేసేసి తల స్నానం చేసుకోండి. తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోండి. అనంతరం దీపం వెలిగించి సకల దేవతలకు జలాభిషేకం చేయించండి. అంటే అభిషేకం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న విగ్రహాలకి అన్నిటికీ. ఆ రోజు కృష్ణుని బాలరూపాన్ని పూజించాలండి. ఈరోజు బాలగోపాలుని ఊయల్లో కూర్చోబెట్టి ఊపుతారు కొంతమంది. అలా ఊయలు ఉంటే చిన్న ఊయల్లో బాలకృష్ణుని పెట్టి ఊపండి. ఆయనకి లడ్డు ప్రసాదాలు, ఇంకా అటుకులు, బెల్లము ఇలా మీకు చేతనైనవి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టచ్చు. ఈరోజు రాత్రి పూజ చాలా చాలా ముఖ్యమండి. ఆ రోజు 26వ తారీఖు అర్ధరాత్రి, ఎందుకంటే శ్రీకృష్ణుడు రాత్రి జన్మించారు కాబట్టి రాత్రి కృష్ణునికి ప్రత్యేక పూజలు చేయండి. అలాగే బాలగోపాలుడికి పంచదార మిఠాయి, డ్రై ఫ్రూట్స్ను అందించాలి. చివరిగా హారతి ఇవ్వాలి. చిన్ని కృష్ణుడికి ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారండి. కృష్ణాష్టమి రోజు ఒక పూట భోజనం చేసి మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్లో కానీ లేదా కృష్ణుడి గుడికి ఏదైనా వెళ్ళి ఆయన్ని దర్శించండి. అలా చేయటం వల్ల కోటి జన్మ పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయండి. బాలగోపాలుని పూజించడం చాలా చాలా మంచిదండి. కన్నయ్యను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం కూడా చెప్తుందండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.